పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిలిం సిటీ సిగలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ అత్యుత్తమ 5 స్టార్ రేటింగ్తో ఫిలిం సిటీకి రెండోసారి ఈట్ రైట్ క్యాంపస్ హోదా ప్రకటించింది. అతిథులు పర్యాటకులకు సురక్షిత ఆహారం అందిస్తున్న డాల్ఫిన్ హోటల్స్, రెస్టారెంట్ల ప్రతినిధులకు ఈట్ రైట్ క్యాంపస్ హైజీన్ రేటింగ్ ధ్రువపత్రాన్ని ప్రభుత్వ అధికారులు అందించారు. ఆర్ఎఫ్సీలో జరిగిన సర్టిఫికేట్ల ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల పాల్గొన్నారు. సురక్షిత ఆహారం అందించడంలో డాల్ఫిన్ హోటల్స్, రెస్టారెంట్లు దేశంలోని మిగతా రెస్టారెంట్లకు రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని ఆర్వీ కర్ణన్ కొనియాడారు. డాల్ఫిన్ హోటల్స్ ఇంటర్నల్ ఫుడ్ ఆడిటింగ్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉందని కితాబిచ్చారు. తెలంగాణలో ఈట్ రైట్ క్యాంపస్ హోదా సాధించిన ఏకైక సంస్థ ఆర్ఎఫ్సీ డాల్ఫిన్ హోటల్స్ అని శివలీల వెల్లడించారు. డాల్ఫిన్ హోటల్స్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీలో ఏంటంటే ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది రా మెటీరియల్స్తో పాటు మనం సర్వ్ టు ది కన్జ్యూమర్స్ వరకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. నేను టాస్క్ ఫోర్స్ టీంలో చాలా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాను. దాంట్లో స్టోర్ మెయింటైన్ అంటే మన క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ని ప్రొక్యూర్ చేస్తాం, కానీ వాటి మెయింటెనెన్స్ ఉండట్లేదు. కానీ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ స్టోర్ రూమ్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అన్ని కార్యక్రమం అంటే యాజ్ పర్ ద స్టెప్ వైజ్గా కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మన కమిషనర్ గారు చెప్పినట్టు ఇది హైలైట్ ది మన ఇండియా రెస్టారెంట్స్కి అని చెప్పుకోవచ్చు. మనం ఫస్ట్ ఈటెడ్ క్యాంపస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. దీనికి గాను కూడా కంగ్రాచులేట్ చేస్తూ, అంతేకాకుండా 41 లైసెన్సులు ఉన్నాయంటే ఐ వండర్డ్ అసలు 41 లైసెన్స్కి ఎందుకు ఇచ్చారు, ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ కూడా తీసుకున్నారని తెలిసింది. ఇది చాలా విశేషము. ఎందుకంటే మా ఇన్స్పెక్షన్స్లో కానీ మా పరిధిలో కానీ చాలా వాటికి చూసాము. ఒక ప్రోడక్ట్కి లైసెన్స్ తీసుకుంటారు కానీ వేరే సేల్ చేయడం కూడా చూశాను. కానీ మీరు 41 లైసెన్స్ని వివిధ కేటగిరీలకు తీసుకోవడం అనేది కూడా చాలా విశేషము.